నమస్కారం. మీ టీవీ ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ దేవి. 1982 తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు పార్టీలో వివిధ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించి పరచూరు నియోజకవర్గం నుండి నందమూరి తారక రామారావు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు వంటి ఎందరో సీనియర్ నాయకుల మన్ననలను పొంది సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు మాజీ జెడ్పీటీసీ శ్రీ కొల్లా సుభాష్ చంద్రబోస్ గారిని అడిగి ప్రస్తుతం పరచూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పరిస్థితి ఏ విధంగా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను 1985 ఎన్టీ రామారావు గారితోటి నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. నేను డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అప్పుడు మా గురువుగా ఉండి ఆయన ద్వారా ఎన్టీ రామారావు గారిని మమ్మల్ని కలిపి కొన్ని రోజులు అన్నగారి చైతన్య రథం మీద తిరిగాం. తర్వాత మండల తెలుగు యువత అధ్యక్షుడిగా చేశాను, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేశాను, రాష్ట్ర తెలుగు యువత మెంబర్గా చేశాను, జిల్లా అధికార ప్రతినిధిగా చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటి, తెలుగుదేశం పార్టీ వలన ఏ విధంగా అభివృద్ధి జరిగిందనే దాన్ని చూసుకుంటే మా పర్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక రకాలైన, ఇప్పుడు ఈ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇది. దీనిలో ఈ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కాలువ ప్రధానమైనటువంటి కాలువ ఒకటి ఉంటుంది. ఈ నియోజకవర్గం నాగార్జున సాగర్ డ్యామ్కి చివరి నియోజకవర్గం, ఆయకట్టుకి లాస్ట్లో ఉంటుంది. అదేవిధంగా కొమ్మమూరు కెనాల్ ఉంటుంది మాకు, అది కూడా నియోజకవర్గం ఎండ్ అవుద్ది. కొమ్మమూరు కెనాల్ కూడా ఈ నియోజకవర్గంలో. కాబట్టి ఆనాడు రామారావు గారి టైంలో ఈ నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో ఎత్తిపోతల పథకాలు ఇస్తే ప్రప్రథమంగా ఎక్కువ శాతం ఎత్తిపోతల పథకాలు ఇచ్చిన నియోజకవర్గం ఇది. పూర్తిగా రైతు ఆధారిత నియోజకవర్గం. అదేవిధంగా రామారావు గారి టైంలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద రైతులు భాగస్వామ్యంతో కొంత ప్రభుత్వం అలా ఏర్పడి ఎన్నో ఎత్తిపోతల పథకాలు నిర్మాణాలు చేపట్టారు. ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రైతు నియోజకవర్గం కాబట్టి రైతులకు సంబంధించిన సమస్య చెబితేనే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఐడీసీ కింద దాదాపు ఈ నియోజకవర్గంలో 40 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ ఎత్తిపోతల పథకాలు ఉంటేనే రైతులు ఇక్కడ పంటలు పండిస్తారు, లేకపోతే ఏ విధమైనటువంటి సాగర్ కెనాల్ చివరిలో ఉన్నాం కాబట్టి నీళ్లు రావు. ప్రతి ఒక్క డ్రైన్ మీద ఆనాడు ఎత్తిపోతల పథకాలు కట్టారు ఎన్టీ రామారావు గారి టైంలో. ఈరోజు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను విస్మరించింది. ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కొంత ఏలూరు సాంబశివరావు గారి టైంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అసలు ఎత్తిపోతల పథకాలకు పునాది. తర్వాత మంత్రిగా తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా వచ్చిన పద్మావతి గారు కూడా ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు కృషి చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఏలూరు సాంబశివరావు కూడా ఎత్తిపోతల పథకాలు నిర్మాణం చేయడానికి, వాటిని డెవలప్ చేయడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొన్ని ఫండ్స్ తేవటం, కొంత రైతు వారికి ఇబ్బంది పడి. ఈరోజు పరిస్థితి చూస్తే దారుణం. ఐడీసీయే లేదు. ఐడీసీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది రాష్ట్రంలో. అసలు ఐడీసీ అనేదే లేదు, దాని స్టాఫ్ లేరు. కాబట్టి రైతువారి నియోజకవర్గంలో రైతులకి ఏం కావాలి, కాసిన పండించుకోవటానికి నీళ్ళు ఇవ్వాలా, మద్దతు ధర ఇస్తే రైతులు బతుకుతారు. కానీ ఆ పరిస్థితి ఈ నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరగలేదు. ఒక్క ఇండివిజువల్గా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిఎంజిఎస్వై ఇళ్ళు తప్ప ఇండివిజువల్ హౌసింగ్ కట్టిన దాఖలాయే లేదు. నేను జెడ్పీటీసీ సభ్యుడిగా హామీలు ఇచ్చాము, సొంత ఇళ్ళు కడతాం రాష్ట్ర ప్రభుత్వం అని. ఈ 5 ఏళ్లలో ఒక ఇల్లు కట్టిన పాపం లేదు. అదేవిధంగా మొన్నది ఒకటి విషయం చెప్పాలి, ఎందుకంటే తాగటానికి నీళ్ళు లేవు ఇప్పుడున్న పరిస్థితులు. ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఈ 4 మండలాలు 5 మండలాలు మొన్న వర్షాలకి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే ఆ పంట నష్టపరిహారం ఈకపోగా పంటలకు నీళ్ళు అందించే పరిస్థితి కూడా లేదు. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, తాగటానికి నీళ్ళు లేవు ఏ చెరువుల్లో. కాబట్టి సాంబశివరావు గారి టైంలో బాగా డెవలప్ అయింది. ఈ నియోజకవర్గానికి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుండా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా లక్ష్మీ పద్మావతి గారు, వీళ్ళందరి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది ఈ నియోజకవర్గం. అంతేగాని బట్టలు నొక్కితే అవదు. ఎందుకంటే ఇది రైతువారి నియోజకవర్గం. ప్రజలకు అవసరమైంది పంటలు పండించుకోవటం,
100% రైతుల నియోజకవర్గం ఇది. కాబట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో బ్రహ్మాండంగా ఎత్తిపోతల పథకాలు నిర్మాణం చేశారు. మంచి మంచి సిమెంట్ రోడ్లు ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో అనేక గ్రామాల్లో బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశారు. శ్మశానాలు నిర్మించారు. ఎన్నో రకాలైనటువంటి అంగన్వాడీ బిల్డింగ్లు కట్టారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టారు. కానీ ఇప్పుడు ఈ విధంగా డెవలప్మెంట్ లేకుండా ఒక సంక్షేమ కార్యక్రమాలతోటే ఎక్కడ కూడా ప్రజలు బాగుపడరు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు బాగుంటే పేద ప్రజలు బాగుంటారు, అనేక రంగాలు బాగుంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలి. అదేవిధంగా సాంబశివరావు గారి నాయకత్వంలో నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి దీన్ని అనుసరించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరిచి సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాంబశివరావు గారు పాపం రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు మమ్మల్ని అందరిని కలిస్తే మేమే సీనియర్లుగా అన్ని గ్రామాలు తిప్పి పాపం ఆయన యువకుడిగా ఉన్నాడు. అప్పుడు ఫస్ట్ ప్రాథమికంగా యువకుడిగా ఉన్నప్పుడు నియోజకవర్గం మొత్తం తిప్పింది మేము, కొంతమంది సీనియర్ లీడర్లమే. వారు ఫస్ట్ బ్రహ్మాండమైన అందరూ సహకారంతో గెలిచారు. నియోజకవర్గంలో ప్రధానంగా పాపం ఆయన కాలువల డెవలప్మెంట్ ఒకటి, ఇప్పుడు చినగంజాంలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉంది. ఒక వాగు మీద దాన్ని రొంపారో ఏదో అంటారు, దాని మీద బ్రిడ్జి కానీ సిమెంట్ రోడ్ల నిర్మాణాలు కానీ రైతులకు నీళ్ళు ఇప్పించే దానిలో కూడా ఆయన ఎంతో, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి కుంటల నిర్మాణం చేశారు నీరు చెట్టు కింద. దానివల్ల కొంత రైతులు బాగుపడ్డారు. అదేవిధంగా సాంబశివరావు గారు నిత్యము పాపం ఆయన రాజకీయ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. క్యాంప్ ఆఫీస్ మార్టుల్లో పెట్టి మరి ప్రజలకు ప్రతిరోజు పాపం ఆయన అందుబాటులోనే ఉంటాడు. చిన్న కార్యక్రమం జరిగినా, కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది జరిగినా మరి ప్రతి నిత్యం అందుబాటులో ఉండి ప్రతి గ్రామంతో ఆయన నిత్యం సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో గెలవాలని అందరూ ఆయన నాయకత్వంలో సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరుతా ఉన్నాం.